ఈ విశ్వావసు నామ సంవత్సరంలో శని రాహువుల చండాల యోగ సమయంలో గర్భవతులైన స్త్రీలందరూ కూడా ఈ డెలివరీలు అయ్యేంత వరకు కూడా ఓపికగా ఉండండి. మమ్మల్ని అడగడం జరిగింది సిజరిన్ ముహూర్తాలని. నేను వాటికి అంగీకరించను. ఎందుకంటే మనం పిల్లల్ని కంటాం కానీ ఎంత ముహూర్తాలు చూసి కన్నా కూడా వాళ్ళ రాతల్ని కనలేం కదమ్మా. వాళ్ళ పూర్వజన్మ సుకృతాలు, వాళ్ళ పూర్వజన్మ కర్మలు, మన తల్లిదండ్రులు పూర్వీకులు చేసిన మంచి చెడులు అన్నీ ఉంటాయి. అవి ఎప్పుడు ఎటువంటి మంచిని కలగజేస్తాయో పుణ్యాన్ని ఇస్తాయో ఎవరికీ తెలియదు. శని రాహువులు జాతకంలో ఉన్నంత మాత్రాన, ఈ సమయంలో మీరు పిల్లల్ని కంటున్నంత మాత్రాన వాళ్ళకేమీ కష్టం కలగదు, నష్టం అంతకన్నా కలగదు. కానీ మీరు ఇలా సిజరిన్లు చేయించుకుని ముహూర్తాలు పెట్టించుకుని ముందు కనడం వలన వీళ్ళకి లంగ్స్ కానీ లివర్ కానీ కొన్ని అవయవాలు సరి అయిన పద్ధతిలో ఎదగకపోవడం వలన ఫ్యూచర్లో వీళ్ళతో మీరు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుచేత పూర్తిగా నెలలయ్యే వరకు ఉండండి. భగవంతుడే మంచిని ప్రసాదిస్తాడు, నారు పోసిన వాడే నీరు పోస్తాడన్న మాటగాను పెద్దల మాట, పండితుల మాట వినండి. మీరు ఎలాంటి కంగారు పడద్దు. ఆ రోజు పుట్టినా కూడా, ఈ పిశాచయోగ సమయంలో పుట్టినా కూడా దానికి తగ్గ పరిహారాలున్నాయి, గోముఖ శాంతులున్నాయి, నక్షత్రాన్ని బట్టి శాంతులున్నాయి, మృత్యుంజయ హోమాలున్నాయి. చక్కగా అవన్నీ నిర్వహించుకుని పిల్లలకి మంచి బలమైన పేరు పెట్టుకుని ఆనందంగా ఆరోగ్యంగా ఉండేలాగా పెంచండి, పద్ధతిగా పెరిగేలాగా పెంచండి. అంతేగాని వాళ్ళకేం మంచి జరిగేది ఉందో ఈ సమయంలో కన్నప్పుడు కూడా మంచివాళ్ళయ్యి, గొప్పవాళ్ళయ్యి, మంచి మంచి వృద్ధిలోకి వచ్చే వాళ్ళయ్యి ఉన్నారు. అవన్నీ మానేసి మనం భయంతో సిజరిన్ ముహూర్తాలు పెట్టుకుని పిల్లల్ని కనడం అనేది తప్పు. దయచేసి గర్భవతులు స్త్రీలు మీరు ఓపికగా ఉండండి, సహనంగా ఉండి పిల్లల విషయంలో జాగ్రత్తలు తీసుకుని చక్కగా మంత్రజపం చేసుకుని శ్రీరామ్ జై రామ్ జై జై రామ్ రామరక్షా స్తోత్రాన్ని చదువుకోండి. భగవంతుడే మిమ్మల్ని కాస్తాడు.